హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 38వ ఎపిసోడ్. సాయంకాలంగా వర్క్ ఉందని కిరణ్ తన ల్యాప్టాప్తో పైకి వెళితే ఫోన్లో గేమ్స్ ఆడుతూ రూమ్లో కూర్చుంది మధు. అమ్మ మధు, బజార్కి వెళ్తున్నాం, నీకేమన్నా కావాలా అంది కావేరి. నాకు చాక్లెట్స్ తినాలని ఉంది అంది మధు. ఆ మాటలకి కావేరి నవ్వుతూ, ఇంకా చిన్నపిల్లల లక్షణాలు పోలేదా అంటూ, సరేలే, నేను మీ మామ వెళుతున్నాం. కాసేపు తర్వాత కిరణ్కి కాఫీ కలిపి ఇచ్చి నువ్వు పాలు తాగు అంటూ వెళ్ళిపోయింది. ఇదే సరైన సమయం అనుకుని బయట వరండాలో మధు కోసం ఎదురు చూసింది కావ్య. గంట తర్వాత కిచెన్లో తన గ్లాస్ పక్కన పెట్టి కిరణ్కి కాఫీ చేసి పైకి వెళ్ళడానికి బయటకు వచ్చింది మధు. దీనికోసమే చూస్తున్న కావ్య వరండాలో కొబ్బరి నూనె వంపి ఏం తెలియనట్టు చైర్లో కూర్చుంది. ముందుకు వచ్చిన మధు ఆ నూనె దాటుకొని వెళ్ళిపోవడంతో చ అంటూ ఇలానే కదా రావాలి అంటూ ఇంకొంచెం చుట్టూ ఆయిల్ వేసింది కావ్య. సగం స్టెప్స్ ఎక్కిన మధు కిరణ్ కిందకు వస్తూ కనబడడంతో కాఫీ అంది. తన చేతిలో వస్తువులు చూపించి కిందకు వెళదాం అనడంతో ఇతనికి సేవలు చేయాలా అని గొనుక్కుంటూ వెళుతూ కోపంగా కావ్య వేసిన ఆయిల్పై కాలు వేసి జారింది మధు. ఆ అని గట్టిగా అరుస్తూ కప్ పక్కనే ఉన్న కావ్య మొహంపై విసిరి గట్టిగా కళ్ళు మూసుకునేసింది మధు. సగం దాకా వంగిన మధుని ఏ మధు అంటూ ఒక చేత్తోనే పట్టుకొని పైకి లాక్కున్నాడు కిరణ్. మధు విసిరిన కాఫీ వేడిగా మొహంపైనే పడడంతో అమ్మా అయ్యా అంటూ చిందులు తొక్కింది కావ్య. కావ్య అరుపులు పట్టించుకోకుండా ఇవాళ నడుము విరగడం ఖాయం అనుకున్న మధు భయంతో కిరణ్ని పట్టుకుంటే మధుని పూర్తిగా హత్తుకున్న కిరణ్ ఫీలింగ్స్. ముందు నుంచి ఇదంతా చూస్తున్న మోహన్ విసురుగా లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చి కావ్య మొహాన కొట్టాడు. దాంతో కొంచెం తేరుకొని కళ్ళు తెరిచిన కావ్య ఎదురుగా ఇద్దరిని అలా చూసి వాటర్ తెచ్చిన బౌల్ని కిందకి విసిరేసింది కోపంగా. ఇద్దరు దాంతో కావ్యని చూసినా కిరణ్ మధుని వదలకుండా అలానే పట్టుకోవడం చూసి కావాలనే కాఫీ నా మీద పోసావు కదా అంది కావ్య కోపంగా. నేనేం కావాలని పోయలేదు, అయినా ఇక్కడ ఎందుకు జారింది అంటూ కిందకు చూసి ఇక్కడ ఆయిల్ ఏంటి అంది మధు. అది కావ్య పనే అని అర్థమవ్వగా ఆయిల్ ఏంటి నాకేం తెలీదు అని కావ్య అంటుంటే అత్తరాని అడుగుతా అంది మధు. మధు అది వదిలే, కాఫీ తీసుకురా అని కిరణ్ అంటే తన చుట్టూ ఉన్న కిరణ్ చేయి చూసింది మధు. దాంతో కిరణ్ తన చేయి తీసి సైలెంట్ అయ్యాడు. అది కావ్య పని అని తెలిసినా ఉదయమే మధుపై తను సపోర్ట్ చేశాడని కావేరికి చాడీలు చెబుతూ ఏడ్చి రాద్ధాంతం చేసింది కావ్య. అదంతా విన్న కిరణ్ మళ్ళీ గొడవ పడడం ఇష్టం లేక ఏం మాట్లాడలేదు. మధు కాఫీ చేస్తూ అంతలో కావ్య టీ పెట్టను రావడంతో కోపంగా చూస్తూ కాఫీ పౌడర్ ఎత్తుకొని నీ పని చెప్తా ఉండు అని టీ పొడిలో కారం పొడి వేసి మిక్స్ చేసి కాఫీతో పాటు తన పాలు తీసుకువెళ్ళిపోయింది. సారీ అని కిరణ్ అంటే ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఎవరి కోసమో నాకు సారీ చెప్పకు అంది మధు. అందుకు కిరణ్ చిన్నగా నవ్వుతూ తలాతోక లేకుండా మాట్లాడతావు, బావా అనో లేక మామ అనో పిలవచ్చుగా అడిగాడు సూటిగా. హా, ఎలా అంటే అలా పిలవడం నాకు నచ్చదు, పిలవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా పిలుస్తా అంటూ అంతలో బయట అరుపులు వినిపివ్వడంతో హాల్లోకి వెళ్ళింది. ఆ టీ తాగి కావ్య కంట్లో నీళ్లు చేరగా 2 చివాట్లు పెట్టి మోహన్ బయటకు వెళ్ళిపోయాడు. అది చూసిన మధు కన్నింగా నవ్వుకొని నా జోలికి వస్తే అంతే, తేలికగా వదలను అనుకుంటూ ఆ డబ్బాలో టీ పొడి కింద పోసి కొత్తది వేసింది. కావ్య కోపంగా మధుని చూస్తుంటే ఆ తొక్కలే అన్నట్టు చూసి వెళ్ళిపోయింది మధు. కావేరి వాళ్ళు వచ్చినా ఈ టాపిక్ ఎవరూ తీయలేదు. మరుసటి రోజు భోజనం చేస్తూ అత్త మన పొలాలు చూడొచ్చా అంది మధు. అదేంటి మధు అలా అడుగుతావు, ఎండ తగ్గాక వెళ్ళండి
ఎలాగో రేపు బయలుదేరేస్తున్నారుగా అంది కావేరి. మనకు తోటలు కూడా ఉన్నాయా అంది మధు ఉత్సాహంగా. మాకు పొలాలు తోటలు చాలా ఉన్నాయి. వ్యవసాయం చేస్తావా అంది కావ్య వెటకారంగా. అక్కడ మధు మన అంటుంటే కావ్య మాది అంది. ఇద్దరిలో చాలా తేడా ఉందని కనిపెట్టేశారు శేఖర్. అదంతా ఇక నీదే మధు, ఏం కావాలో తీసుకో అన్నారు శేఖర్. ఆ మాటకు కావ్య మొహం మాడిపోతే కూతురిని తక్కువ చేసినందుకు భర్తని విసురుగా చూసింది కావేరి. అందుకు మధు చిన్నగా నవ్వింది. ఎండ తగ్గాక మధు కిరణ్తో పాటు కావ్య మోహన్ కూడా బయలుదేరారు. ఓ, దీని మీద నడవడం కష్టంగా ఉంది మధు. ఇలా నడిస్తే ఉదయంకంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు కిరణ్. నాకు అలవాటు లేదు కదా అంది మధు కోపంగా చూస్తూ. పద అంటూ మధు చేయి పట్టి జాగ్రత్తగా తీసుకెళుతూ ఇదంతా మనదే అంటూ చూపిస్తూ కాసేపటికి ఇటు వెళితే కొబ్బరి తోట, అటు మామిడి తోట వస్తాయి అన్నాడు కిరణ్. నా వలన కాదు, కాళ్ళు నొప్పులు అంటూ ఒంగొని మోకాళ్ళపై చేతులు పెట్టుకొని ఆయాసంతో మాట్లాడుతున్న మధుని చూసి చున్నీ సరిగ్గా కప్పాడు కిరణ్. దాన్ని సరిచేసుకుంటూ ఇక నేను నడవలేను అంది మధు. ఇంకొంచెం అంతే అని కిరణ్ అంటుంటే అయితే కొంచెం దూరమే కదా, నన్నెత్తుకో అంది మధు. మధు మాటలకి మోహన్ విచిత్రంగా వాళ్ళని చూస్తుంటే ఇది దీని నకరాలు, వాణ్ణి పూర్తిగా దాని వైపు తిప్పుకుంటోంది అనుకుంది కావ్య. రే తమ్ముడు, అందరూ చూస్తే ఏమనుకుంటారు? దానికంటే తెలీదు, తెలిసేలా చెప్పు అంది కావ్య. నోటికి వచ్చిన బూతులన్నీ కావ్యని తిట్టుకుంటున్న మధుని లిఫ్ట్ చేశాడు కిరణ్. తిట్టుకోవడంలో బిజీగా ఉన్న మధు ఒక్కసారిగా తను గాలిలో లేచిన ఫీలింగ్ రావడంతో కిరణ్ని చూసింది. ఏంటి తను, ఇంకొకరు అయ్యుంటే నన్నిక్కడే వదిలేసి వెళ్ళేవారులేమో అనుకుంటూ ఆలోచనలలో ఉండగా మధుని కిరణ్ కింద దింపడంతో కావ్య కోపంగా తమ్ముడిని చూస్తే మధు తోట అంతా చూస్తూ ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి అదంతా చూపిస్తూ మాట్లాడుతుంటే మధు సంతోషంగా ఉండడంతో వాళ్ళు తేలికపడ్డారు. అంతలో మధు మాట్లాడుతూ తోట చివరకు వచ్చి దాటుతున్న మధు సరే మా బాయ్ అంటూ కాల్ కట్ చేసి చాలా దూరం వచ్చేసాగా అని పక్కకు తిరగగానే గట్టిగా అరవబోయింది. అంతలో తన నోటిని ఒక చేయి మూసేయడంతో ఆ స్పర్శకి గొంతులో మాట మింగేసి చిన్నగా చేయి అటు చూపిస్తూ పాములు అంది భయంగా. అరవకు అంటూ అవి ఇలాంటి సమయంలో మనల్ని చూస్తే పగబడతాయే అంటూ మధుని కొంచెం వెనక్కి తీసుకొచ్చాడు కిరణ్. కొంచెం దూరం నుంచి అవిటిని అలా చూసి ఏదోలా అనిపిస్తుంటే కళ్ళు తిప్పి తన వైపే చూస్తున్న కిరణ్ని చూసి అవెందుకు అలా గొడవ పడుతున్నాయి అంది మధు దగ్గరగా జరుగుతూ. ఆ మాటకి కిరణ్ నవ్వుతూ అవి గొడవ పడడం లేదే, పెనవేసుకున్నాయి అన్నాడు. అంటే ఏంటి అంది అమాయకంగా మధు. అయ్యో దేవుడా, దీనికెలా చెప్పాలి అనుకుంటూ ఈ విషయం ఇంటికి వెళ్ళాక చెప్తా, ముందు పద అంటూ తీసుకెళ్ళిపోయాడు కిరణ్. మరుసటి రోజు ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా అంది కావేరి. అమ్మా, వర్క్ ఉందని చెప్పాగా అన్నాడు కిరణ్. సరే మధు నుంచే అంది కావేరి. మా అంటూ పిచ్చిగా చూశాడు కిరణ్ వాళ్ళ అమ్మ వైపు. కావేరి, నువ్వు ఉండు అని కిరణ్ కోప్పడుకో అమ్మాయిపై, ఏదైనా నిదానంగా చెప్పు, జాగ్రత్త అంటూ శేఖర్ చెప్పడంతో సరే నాన్న అంటూ కిరణ్ అన్నాడు. అత్తామామకి చెప్పి కావ్యని చురుగ్గా చూసి కారెక్కింది మధు. వెళ్ళినప్పుడులా మౌనంగా కాకుండా దారి పొడవుకి మాట్లాడుతూనే ఉంది మధు. అన్నిటినీ ఓపికగా వింటూ ఊ అని కొడుతూ హోటల్ ముందు ఆపి లంచ్ పార్సల్ చేయించుకొని వెళ్లారు కిరణ్ మధు. ఇంటి ముందు కారు ఆగడంతో దిగుతూ చుట్టూ చూసింది మధు. సింగిల్ ఫ్లాట్ అది, సేమ్ అలానే ఉన్నాయి అటు సైడ్స్ ఫ్లాట్స్ అంతా. హౌస్ చుట్టూ కాంపౌండ్ వాల్, దానికి కొంచెం గ్యాప్ లో చుట్టూ చిన్న గార్డెన్, హౌసెస్ కి మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది. బాగుంది అంటూ కిరణ్ డోర్ ఓపెన్ చేయడంతో ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అది. కిచెన్ కూడా పెద్దదే. పక్కన చిన్న పూజ రూమ్ అని అంతా చూపిస్తూ రూమ్ లో లగేజ్ పెట్టాడు కిరణ్. హాల్ చిన్నది కాదు, అలాగని పెద్దది కాదు. ఇద్దరూ లంచ్ చేసి జర్నీ చేయడంతో అలసి నిద్రపోయారు. మరుసటి రోజు మధు ఫ్యామిలీ వచ్చి విత్ మధు లగేజ్తో
కిరణ్ గట్టిగా చెప్పడంతో ఎటువంటి సామాన్లు తీసుకురాలేదు కానీ అంతా కలిపి కిరణ్ వాళ్ళ కోసం ఒక ప్లేస్ కొన్నాడు అశోక్. అది వాళ్ళ పేర్లపై రాసి కిరణ్‌కి తెలిస్తే కోప్పడతాడని చెప్పకుండా దాచారందరూ. కిచెన్ అంతా న్యూ ఇంటీరియర్‌తో లేటెస్ట్‌గా ఉండడంతో మధుకి జాగ్రత్తలు చెప్పి వంటంతా మహతి, కళ్యాణి, అంజలి చేసి నైట్ వెళుతూ మధుకి కబోర్డ్‌లో బట్టలతో సహా సర్దించి వెళ్లారు. చెల్లెల్ని, తమ్ముళ్ళని ఉంచమన్నా, స్కూలుందని సండే పంపిస్తామని ఏడుస్తున్న మధు కళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టారు అశోక్. అశోక్ మధుని గట్టిగా హత్తుకొని తల నిమిరి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. తిరిగి చూస్తే మధుని చూసి తను వదిలేసిపోలేడు. అందుకే ఎంత బాధ అయినా ఆడపిల్లగా తను అత్తారింటికి అలవాటు పడక తప్పదు అనుకొని అశోక్ భారంగా ఊపిరి తీసుకొని వదులుతూ, బహుశా ఈ రూల్ పెట్టిన వాళ్ళకి కూతురు లేదేమో అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. అందరి మనసులు భారమవ్వగా సైలెంట్‌గా ఇంటికి చేరారు. అక్కడే నిలబడి ఉన్న మధుని చూసి భుజం చుట్టూ చేయి వేసి నిమురుతూ లోపలికి తీసుకువెళ్ళాడు కిరణ్.